నమస్తే ఎన్ఎస్ఆర్ న్యూస్కి స్వాగతం. చాలా మంది జెంట్స్ అసలు హెయిర్ స్టైల్ ఎక్కడ చేయించుకోవాలి, మా స్కిన్ కేర్ ఎక్కడ చేయించుకోవాలని చాలా మంది జెంట్స్ ఎక్కడ వరంగల్లో ఎక్కడ బెస్ట్ ప్లేస్ అని చూస్తుంటారు. సో మనమైతే ఇప్పుడు పోచం మైదాన్లో ఉన్నటువంటి స్మార్ట్ సెలూన్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో వీళ్ళ దగ్గర అసలు మెన్స్కి ఎలాంటి సర్వీసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలాంటి హెయిర్ స్టైల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ఎలాంటి ట్రెండ్ వీళ్ళు ఇక్కడ మన వరంగల్లో సెట్ చేస్తున్నారు, ఇలాంటి మరెన్నో విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. లోపలికి వెళ్దాం పదండి. సో ప్రస్తుతం మనతో పాటు స్మార్ట్ సెలూన్ రాజేందర్ గారు ఉన్నారు. వావ్ నుంచి స్మార్ట్ వరకు వచ్చారు. వాళ్ళ జర్నీ ఎలా ఉంది, అసలు వీళ్ళు ఇక్కడ ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు, ఇలాంటి మరెన్నో డౌట్స్ మీకు ఉండే ఉంటాయి. సో ఈరోజు మనం క్లారిఫై చేసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు రాజేందర్ అండి. అంటే రాజు అని చెప్పారు, రాజేందరా రాజువా? అంటే మామూలుగా వావు రాజు అని చెప్పేసి అని 2009లో చాలామంది అనేది 2009లో నిర్మల్ మాల్ కాంప్లెక్స్లోనే ఒక సెలూన్ ఓపెన్ చేశాము. వరంగల్లోనే ద బెస్ట్ సెలూన్, 12 చైర్స్, 15 మెంబర్స్ స్టాఫ్, 3 మెంబర్స్ పార్ట్నర్స్తో చాలా లేటెస్ట్గా ఓపెన్ చేసాం. క్రమేపైన మళ్ళీ ఇది సెకండ్ బ్రాంచ్ ఓపెన్ చేసాం స్మార్ట్ సెలూన్. అది పార్ట్నర్షిప్లో ఉండేది, ఇది ఓన్గా ఉంది. మా దగ్గర స్పెషల్ ఏంటి అంటే కస్టమర్ రిసీవ్ చేసుకోవడము చాలా స్పెషల్గా ఉంటుంది. సేమ్ టైం సర్వీస్ కూడా ఇప్పుడున్న కార్పొరేటర్ సెలూన్స్కి కంటే చాలా బాగా సర్వీస్ ఉంటుంది. రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మిడిల్ క్లాస్ పీపుల్స్కి కంఫర్టబుల్గా ఉండే రేట్స్ మాత్రం మా దగ్గర ఉంది అండి. అంటే ఎక్కువ ఎలాంటి సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు? మా దగ్గర హెయిర్ కట్స్ అండ్ కలర్స్ అండ్ షేవింగ్స్, ఎయిర్ స్పా అండ్ డాండ్రఫ్ ట్రీట్మెంట్ అండ్ ఎయిర్ కర్లీ, ఎయిర్ ఫాల్ ట్రీట్మెంట్, ఫేషియల్స్ అండ్ పెడిక్యూర్, మ్యానిక్యూర్, ఆఫ్ బాడీ మసాజ్, లెగ్ మసాజ్ అండ్ ఫుల్ బాడీ మసాజ్ అవన్నీ ఉంటాయండి. అంటే మీరు స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2009 అంటే ఇప్పుడు మీరు ఇక్కడ పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇక్కడ పెట్టేసి 2 years అయిపోయిందండి కంప్లీట్. సెలూన్ కూడా బాగానే ఉంది. ఆల్మోస్ట్ క్లయింట్స్ అందరూ నాకు పాత క్లయింట్సే ఉన్నారు, విఐపీస్ ఉన్నారు. ప్రతి క్లయింట్ కూడా అపాయింట్మెంట్ తీసుకునే నా దగ్గరికి వస్తుంటారు. నేను కూడా అపాయింట్మెంట్ తీసుకునే హెయిర్ కట్స్ చేస్తుంటాను. విఐపీస్ వస్తారంటారు కదా, మాకు కూడా తెలిసిన విషయమే. ఎక్కువ మీ పార్లర్కి విఐపీస్ అంటే లైక్ పొలిటీషియన్స్, పోలీస్ ఆఫీసర్స్ ఇట్లాంటి వాళ్ళు వస్తారు. వాళ్ళ దగ్గర నుంచి రివ్యూ ఎలా ఉంటుంది మీకు? చాలా బాగుంటుందండి. చాలామంది వాళ్ళు అనేది ఏంటి అంటే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అపాయింట్మెంట్ దొరుకుతుంది, కానీ ఈ వావ్ రాజు దగ్గరికి వస్తే మాకు అపాయింట్మెంట్ దొరకట్లేదు అనేది కూడా కొంచెం టైంలో డిసప్పాయింట్ అవుతారు. నేను ఒక క్లయింట్ తీసుకుంటే మ్యాక్సిమము హెయిర్ కట్, షేవ్, డే ట్యాన్, ఫేషియల్, స్కిన్ పాలిషింగ్స్ అవి ఉంటాయి. కాబట్టి ఒక క్లయింట్కి 2 hours 2.5 hours టైం ఉంటుంది. ఆ టైంలో ప్రతి క్లయింట్స్ కొంచెం నర్వస్లో ఉంటారు. కానీ సేమ్ టైం నా అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత నేను వాళ్ళకి సర్వీస్ చేసిన తర్వాత వాళ్ళకి ఆ ఫీల్ అనేది వెళ్ళిపోతుంది, గుడ్ ఫీల్ ఉంటుంది. నేను ఆల్మోస్ట్ ప్రతి కస్టమర్ కూడా ఈరోజు నాకు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి నేను ఎంత ఫేమస్ అయినా అనుకుంటున్నాను. ఓకే, మీరు ఇన్ని ఇయర్స్ అయింది కదా స్టార్ట్ చేసి, దాదాపుగా ఎంతమంది క్లయింట్స్ ఉంటారు మీకు? నాకు నా పర్సనల్ క్లయింట్స్ ఒక 2000 మెంబర్స్ ఉంటారండి. దాంట్లో బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, పొలిటీషియన్స్ ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్స్ ఉంటారు, సేమ్ టైం స్టూడెంట్స్ ఉంటారు. ఒక ఫ్యామిలీలో 3 generation కస్టమర్స్ కూడా ఉన్నారు. అంటే ఫాదర్, తర్వాత సన్ అలా ఉన్నారు. ఇప్పుడైతే సో హ్యాపీ. ఇంకా ఇప్పుడున్న టైంలో ఈ కాంపిటీషన్లో కూడా తట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు. అయినా కూడా నా సర్వీస్లో ఉంది కాబట్టి నేను ఇంకా మార్కెట్లో ఉంటున్నా అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకవేళ మ్యారేజెస్ కానీ అట్లాంటి వాటికి మీరు ఎట్లాంటి సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? ఇంటి దగ్గర అంటే సెలూన్స్లో పెడిక్యూర్, మ్యానిక్యూర్ ప్లస్ హెయిర్ కట్స్, ఫేషియల్ చేస్తాం. తర్వాత మళ్ళీ సెలూన్ పర్పస్లో వాళ్ళకి ఇంకేమన్నా ఎక్స్ట్రా అడ్వాన్స్ ఏమన్నా కావాలి అంటే మళ్ళీ స్కిన్ పాలిషింగ్ చేసేసి మేకప్స్ అవి ఇవన్నీ చేస్తుంటామండి. మేకప్స్ అండ్ హెయిర్ స్టైలిష్ కూడా ఉందండి మా దగ్గర. అవునండి. ఓకే, అసలు మీరు బిజినెస్ లాగా మీరు దీన్ని తీసుకున్నారా, లేకుంటే మీకు ఇది ఒక ప్యాషనా? యాక్చువల్గా మా వృత్తిలో నేను నెంబర్ 1 కావాలి అనే పొజిషన్లో ఉన్నది. వరంగల్లో ఉన్న తక్కువ సెలూన్స్లలో బెస్ట్ సెలూన్గా ఉండాలనే ఫీలింగ్లో ఉండేది. ఆ ప్యాషన్ తోటే నేను మా ఫీల్డ్కి రావడం జరిగింది. ఆల్మోస్ట్
వచ్చేవరకు అయితే వరంగల్లో నేను హైదరాబాద్ నుండి వరంగల్కి వచ్చే టైంలో బ్యూటీ పార్లర్స్ చాలా తక్కువ ఉన్నాయి. నేను 2009లో ఓపెన్ చేసినాక దాదాపు ఒక 10-20 బ్యూటీ పార్లర్లు పడ్డాయి కూడా. ఆ కాంపిటీషన్లో కూడా ఇప్పుడు నేను నెంబర్ 1 హెయిర్ స్టైలిష్గా అయితే ఉన్నా. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎంతమంది స్టాఫ్ ఉంటారు మీ దగ్గర? ప్రజెంట్ అయితే 5 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు. 5 మెంబర్స్ స్టాఫ్స్ కూడా పర్ఫెక్ట్ వర్కర్స్, ఆల్మోస్ట్ ప్రొఫెషనల్స్. వాళ్ళ దగ్గర వాళ్ళకి ఉన్న నైపుణ్యానికి నా దగ్గర కొన్ని టిప్స్ తోటి సెలూన్ అయితే చాలా బాగుంది. అందరూ కూడా నాకు, మా వర్కర్స్ కూడా నాకు ఆల్ టైం సపోర్ట్ చేస్తారు. టైమింగ్స్ కూడా ఏముండవు. కస్టమర్స్ ఉంటే కూడా వాళ్ళు వాళ్ళ ఓన్ షాప్కి అయితే ఏ విధంగా అయితే వర్క్ చేస్తారో ఆ విధంగా నాకు సపోర్ట్ చేస్తారు. ఆల్ టైం వాళ్ళందరికీ నేను ప్రత్యక్షంగా పరోక్షంగా థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఇప్పుడున్న దాదాపుగా ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్ మీరు పెట్టుకున్నారు? నా దగ్గర మ్యాక్సిమం 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న స్టాఫ్ 2 members ఉన్నారు. 2 years ఎక్స్పీరియన్స్ అంటే ఆల్మోస్ట్ నా దగ్గరికి వచ్చి 2 years, వాళ్ళకి ఒక 5, 6, 7 years వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. నా దగ్గరకు వచ్చి 2 years. నా దగ్గర నుంచి వర్కర్గా పోతే వాళ్ళు ఓనరే అవుతారు తప్ప మళ్ళీ వేరే సెలూన్లో అయితే ఇప్పటివరకు ఏ వర్కర్గా చేయలేదు. 2009 నుంచి నా దగ్గర వర్క్ చేసిన ప్రతి ఎంప్లాయీ ఇప్పుడు వరంగల్లోనే ఒక 5-6 బ్యూటీ పార్లర్స్ ఓపెన్ చేసుకున్నారు. వాళ్ళ విలేజ్లలో కూడా వెళ్ళేసి బ్యూటీ పార్లర్స్ ఓపెన్ చేసుకున్నారు. అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎక్కడ కలిసినా కూడా అన్న దగ్గర వర్క్ చేసినాము, ఇప్పుడు మేము మంచి పొజిషన్లో ఉన్నాం అని చెప్పేసి అని అంటున్నారు. కానీ వర్కర్గా మానేసి ఇప్పటివరకు 2009 నుంచి మరి ఏ సెలూన్లో కూడా వర్కర్గా అయితే వెళ్ళలేదు. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. నాకు కూడా అది కూడా చాలా సంతోషంగా ఉంది. నా దగ్గర పనిచేసి నేను కూడా ఒకప్పుడు ఒక దగ్గర పనిచేసి నేను కూడా సెలూన్ పెట్టుకున్నాను. నా దగ్గర పనిచేసిన వాళ్ళు కూడా హ్యాపీగా సెలూన్ ఓపెన్ చేసుకుంటున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ట్రైనింగ్ లాంటివి ఏమైనా ప్రొవైడ్ ఏమైనా చేస్తాను? మామూలుగా నేను బేసిక్గా నేను ఒక ప్రొఫెషనల్ సెలూన్లో ట్రైనర్ అండి. 2000 నుంచి 2008 వరకు నేను హైదరాబాద్లో ఉన్న జూబ్లీస్లో. అక్కడ కూడా చాలా బాగుండే లైఫ్ స్టైల్. ఇంకా వరంగల్కి వచ్చేసి వరంగల్లోనే ప్రజెంట్ అయితే ట్రైనింగ్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఏ వర్కర్ అయినా కూడా కొన్ని సెలూన్స్లలో కొన్ని పద్ధతులు చేంజ్ ఉంటాయి. నా సెలూన్లో కొన్ని సపరేట్స్ ఉంటాయి. నా దగ్గర సెలూన్లో వర్క్ ఒక కస్టమర్ నా సెలూన్లో సర్వీస్ చేసుకున్న తర్వాత వేరే సెలూన్కి వెళ్ళి సేమ్ సర్వీస్ అనిపిస్తే డైరెక్ట్ కస్టమర్ అడుగుతాడు, నువ్వు రాజు దగ్గర వర్క్ చేసావా అని చెప్పేసి అని అడుగుతాడు. ఆ స్టైల్లో అయితే ఉంటుందండి. ఓకే, ఇప్పుడు కస్టమర్స్కి ఎలాంటి ట్రెండ్ సెట్ చేయబోతున్నారు మీరు? అంటే మ్యాక్సిమము ఒక క్లయింట్ వాళ్ళు వేసుకునే డ్రెస్ విధానం, మామూలుగా జీన్స్ వేసుకుంటారు, కుర్తాలు వేసుకుంటారు, షార్ట్స్ వేసుకుంటారు. సేమ్ టైం ఎలా ఉంటుందంటే వాళ్ళు ఒక ఫంక్షన్కి వెళ్తే ఎట్లా ఉండాలి, గెట్ టుగెదర్కి వెళ్తే ఎలా ఉండాలి, ఆ స్టైల్లో మల్టీ కలర్ ఉంటుంది. అంటే ఒక వీక్లో 7 days ఎలా ఉంటాయో నేను హెయిర్ కట్ చేస్తే 7 styles హ్యాపీగా వచ్చేస్తాయి అన్నట్టు. ఆ హెయిర్ స్టైల్స్ వాళ్ళు హ్యాపీగా సెట్ చేసుకోవచ్చు. అప్పటికి హెయిర్ డిజైనర్ అవసరం ఉండదు. వాళ్ళు అద్దం ముందు ఉంటే వాళ్ళకి 7 designs ఆటోమేటిక్ వచ్చేస్తాయండి. అదొకటి నేను క్లయింట్కి చెప్పగలుగుతా. వాళ్ళు కూడా అదే విధంగా ఫాలో అవుతారు. ఎట్ లాస్ట్గా మీకు వచ్చే క్లయింట్స్కి కానీ ఇప్పుడు వచ్చే న్యూ కస్టమర్స్ కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చే కస్టమర్స్కి అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే ప్రతిరోజు షాంపూ చేసుకొని ఎయిర్ ఫాల్ ట్రీట్మెంట్, ఎయిర్ ఫాల్ చాలా ఉంది ఇప్పుడున్న క్లయింట్స్కి. అంటే పొల్యూషన్ వల్ల, వాళ్ళకు ఉండే జీవన విధానం వల్ల ఎయిర్ ఫాల్ చాలా ఉంది కాబట్టి ఎవ్రీడే కొంచెం ప్రొఫెషనల్ షాంపూ వాడేసి కండిషనర్, సిరమ్స్ అవి వాడుకుంటే మాత్రం ఎయిర్ బాగుంటుంది. వాళ్ళ ఫేస్ కూడా మెయింటెనెన్స్ బాగుంటుంది. మార్నింగ్ 7:30కి షాప్ ఓపెన్ అవుతుందండి. నైట్ 9:30 వరకు క్లోజ్ అవుతుంది. ఇది అఫీషియల్ టైమ్స్. ఇక మామూలుగా కస్టమర్స్ ఉంటే మాత్రం అపాయింట్మెంట్స్ ఉంటే 24 hours సర్వీస్ కూడా ఉంటుందండి మా దగ్గర. 8 తర్వాత వస్తే మీరు అవైలబుల్ ఉన్నారు? అయితే మార్నింగ్ 7:30 నుంచి అవైలబుల్ ఉంటాం. లంచ్ టైం 1 to 3 లంచ్ ఉంటుందండి. తర్వాత క్లయింట్స్ బట్టి మార్నింగ్ 2 కావచ్చు, 3 కావచ్చు, ఎర్లీ మార్నింగ్ 24 hours సర్వీస్ కూడా ఉంటుంది. సండే అనేది ఏం లేదండి. మార్నింగ్ 7 షాప్ టైమింగ్స్, మార్నింగ్ 7:30 to 9:30, ఈవినింగ్ 9:30. తర్వాత క్లయింట్స్ ఉంటే మాత్రం 24 hours సర్వీస్లో ఉంటాను. అట్లా విఐపీస్ వస్తే లేట్ నైట్ వస్తుంటారు. ఇక వాళ్ళకి కంఫర్టబుల్గా ఉన్న టైంలో నేను కస్టమర్ సెట్ చేసుకుంటాను అన్నట్టు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మరి విన్నారు కదా, వీళ్ళ దగ్గర క్లయింట్స్ అనేవి మొత్తం విఐపీని, అటు పొలిటీషియన్స్, పోలీస్ ఆఫీసర్, ఇలాంటి వాళ్ళందరూ అండ్ కామన్ పీపుల్ కూడా వీళ్ళు ఎంతో రీజనబుల్ ప్రైజెస్కే వీళ్ళు ఇక్కడ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అటు ఫేషియల్స్ కావచ్చు, హెయిర్ స్టైల్స్ కావచ్చు. అంతేకాకుండా వీళ్ళు ఒక మ్యారేజ్ ఈవెంట్స్కి కూడా వీళ్ళు స్వయంగా వీళ్ళు హెయిర్ స్టైల్స్, మేకప్ అనేది కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. అండ్ టైమింగ్స్ కూడా మార్నింగ్ 7 o'clockకే వీళ్ళు ఇక్కడ ఓపెన్ చేస్తారు. 7 to నైట్ 9:30 వరకు కూడా. ఒకవేళ అర్జెంట్గా కస్టమర్స్కి ఏమైనా సర్వీసెస్ వాంటెడ్ ఉంటే కూడా వీళ్ళు ఇక్కడ రెడీగా ఎప్పటికీ అవైలబుల్ ఉంటారు కస్టమర్స్ కోసం అని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ మహేష్తో సంతోషి, NSR న్యూస్, వరంగల్.